ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య సమూహం. మన కారుణ్య సమూహంలో మరి ఎంతో మంది గొప్ప గొప్ప యోగుల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు ఎంతో చక్కగా తెలుసుకుంటున్నాము. అలాగే మనము ఈరోజు దేవ రహస్యాలు, మనందరికీ తెలుసు, మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కోనేరు వరలక్ష్మి మేడం అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. మేడం ఎన్నో 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 గొప్ప గొప్ప ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసి ఎన్నో రహస్యాలను తెలుసుకుని వాట అవన్నీ కూడా మనందరి కోసం చక్కగా దేవ రహస్యాలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క బుక్ని మనకి అందించడం జరిగింది. మనం చక్కగా మేడం గారు అందించినటువంటి రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. కోనేరు వరలక్ష్మి మేడము విజయవాడ విజయవాడ మేడం గారిది విజయవాడ. మేడం గారు కూడా ఒకానొక సామాన్య గృహిణిగా ఉంటూనే అందరిలాగానే తెలియనప్పుడు మాంసాహారం తింటూ అనేక అనారోగ్యాలతో బాధపడుతున్న మేడంకి ఒకానొక పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్ గారి ద్వారా ఈ ధ్యానం యొక్క పరిచయం అవ్వడం, మరి ఏ విధంగా మేడంకి ఎలాగ పరిచయమైంది, ఏమేమి యాస్ట్రల్ ట్రావెల్స్ చేశారు, ఏ లోకాలు వెళ్ళారు, ఆ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా మనం తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా ప్రారంభించుకునే ముందు మరొకసారి మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, మనకి జ్ఞానాన్ని అందించిన కోనేరు వరలక్ష్మి మేడంకి ఒకసారి మన హృదయ లోతుల నుంచి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం. వరలక్ష్మి మేడము ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి అంటే ధ్యానంలో పూర్తిగా తన యొక్క అనుభవంతో వచ్చినటువంటి యొక్క ఆ ధ్యాన అనుభవాలన్నింటినీ కూడా మేడం ఇందులో మనకి అందివ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మేడంకి మొట్టమొదటి రోజు నుంచే మేడంకి యొక్క ధ్యాన అనుభవాలు రావడం అనేది, అంటే మేడంకి అంతకుముందు అంటే ధ్యానం యొక్క పరిచయం లేనప్పుడు కూడా మేడంకి అలల్లాగా కళ్ళు మూసుకున్నప్పుడు అలల్లాగా కనిపించడము వచ్చేవి. కానీ మేడంకి అప్పుడు ధ్యానం యొక్క పరిచయం లేనప్పుడు అవి అంతగా మేడంకి అర్థమయ్యేవి కాదట మేడంకి. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తరువాత మేడంకి అన్నీ ఒక్కొక్కటి పూర్తిగా అర్థం అవడం అనేది స్టార్ట్ అయింది. మేడము ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా మనమేమి ఎక్కడ మనము హిమాలయాల్లో ఉండడం లేదు, అడవుల్లో ఉండడం లేదు, ఎక్కడ ఉండడం లేదు. కేవలం మన ఇంట్లోనే ఉండి మనము ఎంత బాగా ధ్యానం చేసుకోవచ్చు అని మేడమే మనందరికీ కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ బుక్ చదివితే మేడము ఒకానొక పాయింట్లో మేడము మెన్షన్ చేశారు. ఏమని అంటే, మేడము రోజుకు 24 గంటలైతే 22 గంటలు ధ్యానం చేసేవారట. అంటే చూడండి ఎంత ఎక్కువ సమయాన్ని మేడము సాధనకి కేటాయించేవారు అనేది మనం ఇక్కడ మేడం నుంచి ఆ యొక్క ఇన్స్పిరేషన్ని మనము తెలుసుకోవచ్చు. మరి అలాగే ఈ యొక్క పిరమిడ్, ఈ యొక్క విశ్వశక్తి భూమి మీదకి ఎలా వస్తుంది, ఆ విశ్వశక్తిని మరి ఆకర్షించి భూమి మీదకి తీసుకువచ్చేటటువంటి ఒకానొక అద్భుతమైన కట్టడమే పిరమిడ్స్ అని మేడము ఇందులో తెలిపారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క విశ్వశక్తి ద్వారానే మనం ఎప్పుడైతే మన ఇంటిలోనే ఉంటూ అతి సునాయాసంగా స్థిరసుఖ ఆసనంలో కూర్చుంటూ కాళ్ళు 2 క్రాస్ చేసుకుని, చేతులు 2 వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని, కళ్ళు మూసుకుని ఈ విధంగా కూర్చోవడం ద్వారా మనము మన ఇంటిలోనే ఎంతో శక్తిని పొందవచ్చు, విశ్వశక్తిని మనం ఎంతో పొందవచ్చు. దీని ద్వారా మనం అనేక మన యొక్క జీవిత సమస్యల నుంచి బయటపడచ్చు అని మనకి ఈ యొక్క సీక్రెట్‌ని
ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి సీక్రెట్‌ని మనకి అందించినటువంటి గొప్ప గురువు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని మేడం చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే ఈ యొక్క మేడము అంతా గూడా అనుభవాలు మై డియర్ ఫ్రెండ్స్. మేడం ఏంటంటే మరి ఆవిడ మన పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మన యొక్క గత జన్మల యొక్క కర్మలే మన యొక్క ఈ జన్మలో మరి అనేక పాపాలకి కారణమని. మేడము ఇంకా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే మన రక్తంలో కొన్ని బుడగలుగా, నురుగులులాగా అవి తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కర్మలు మరి ఈ యొక్క విశ్వశక్తి తరంగాలు ఆ యొక్క బుడగల రూపంలో ఉన్నటువంటి కర్మలను పగలగొట్టుకుంటూ వెళ్తాయి. ఈ విధంగా మనకెంతో నాడీ మండల శుద్ధి జరిగి మనకి అనేక రోగాలు మనకి ఈ యొక్క ధ్యానంలో మరి మనకి పోవడానికి కూడా కారణం అది అని చెప్తున్నారు. ఇంకా అలాగే శ్రీకృష్ణుల వారు చెప్పినట్లు విశ్వాగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని ఆహ్, శ్రీకృష్ణుల వారు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే ఈ యొక్క ధ్యానము, జ్ఞానంతో మన యొక్క అనేక కర్మల నుంచి మనం బయటపడొచ్చు అని చెప్తుందనమాట. ఇంకా ఎగ్జాంపుల్ మేడం ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకానొక క్యాన్సర్ పేషెంట్‌ని మేడంని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. అంటే ఒకానొక క్యాన్సర్ పేషెంట్‌కి మరి ట్రీట్మెంట్ ఆ రేడియేషన్ ద్వారా మరి ఎలాగైతే ట్రీట్మెంట్ ఆ రేడియేషన్ ఆ యొక్క కిరణాలు వాటిని పంపించి ఇన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకి విశ్వశక్తి తరంగాలు కూడా మరి కానీ ఈ రేడియేషన్ మూలాన మనకి జుట్టు ఊడిపోవడము, కొంచెము హెల్త్ ఇష్యూస్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కానీ, ఈ యొక్క విశ్వ కిరణాలు మన లోపలికి మన లోపలికి ప్రవహించి ధ్యానం ద్వారా మనకున్నటువంటి అనేక అనారోగ్యాల నుంచి మనకి బయటపడడానికి మరి ఈ యొక్క ధ్యానము లో ఈ విధంగా కూడా జరుగుతుంది. విశ్వశక్తి శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా లోపల చికిత్స జరుగుతుంది అని మరి మీరు ఎంత బాగా సాధన చేస్తే అంత బాగా ఫలితం ఉంటుందని మరి ఇదంతా కూడా మేడంకి మరి రాంబా గారు చెప్పారట. మేడం గారి యొక్క అనుభవాలన్నీ కూడా డైరెక్ట్‌గా మాస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అనుభవాలు మై డియర్ ఫ్రెండ్స్. మరి రాంపా గారు మేడంకి నాకు ధ్యానంలో మరి డైరెక్ట్‌గా రాంపా గారు చెప్పినటువంటి మెసేజ్ అని మేడము చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మరి ఆహ్, ఇంకా మేడము ఈ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి డైరెక్ట్‌గా మరి మహాశివుడు కనిపించి ఓం నమః శివాయ అంటే మీనింగ్ ఏంటి? అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి మరి మేడంకి ధ్యానంలో ఆ యొక్క నిలువు బొట్టులకి గల అటువంటి ఆంతర్యం ఏమిటి అని కూడా మేడంకి చాలా బాగా వివరంగా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనము నిన్నటి మన యొక్క స్వాధ్యాయంలో డీటెయిల్డ్‌గా మనము తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఇంకొంచెం ఆహ్, మరి దాని కంటిన్యూషను మేడంకి జరిగినటువంటి సూక్ష్మ శరీర అనుభవాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆహ్, మేడం చెప్తున్నారు. మనందరం కూడా అనుకుంటాము మనకి ఒక్క శరీరమే మనకెందుకంటే మనందరికీ గూడా ఈ యొక్క భౌతిక శరీరం గురించే తెలుసు. కానీ మనకి 7 శరీరాలు ఉన్నాయి. ఆహ్, కానీ వాటి గురించి మనకు తెలీదు. అంతేకాదు లోపల అంతరేంద్రియాలు అసలు ఎలా పనిచేస్తున్నాయో కూడా మనకి తెలీదు. బాహ్యేంద్రియాలని ఎలా వాడుకోవాలో కూడా మనకు తెలీదు. ఇక అలాంటప్పుడు మనకి సూక్ష్మ శరీరయానం గురించి ఎలా తెలుస్తుంది? ధ్యానానికి ముందు ఎన్నో జన్మల్లో కోట్ల యుగాల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానము ఈ ఆత్మ ప్రయాణంలో మరి నాకైతే గనక ఇప్పుడే అర్థమైంది. ఈ జన్మలో ఎంతో క్లియర్‌గా అర్థమైందని మేడం చెప్తున్నారు. కాబట్టి మనకి అనేక రకాలైనటువంటి కళలు ప్రతిరోజు గూడా వస్తూ ఉంటాయి. మనకు ఆహ్, కల్లో మరి ఆహ్, ఇది జరిగింది, అది జరిగిందని ఎప్పుడు గూడా మరి ఎందుకు జరిగింది అని మనం ఎప్పుడు గూడా అంత ఆలోచించము. కానీ మరి కలలో కూడా సూక్ష్మ శరీరయానము సూక్ష్మంగా ఉంటుందని, మరి ఆ కలలో మనము కొన్ని కొన్ని విషయాలు చూసి, ఆ కలలో వచ్చేటువంటి సంఘటనలు చూసి మనం దుఃఖపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. ఇలాంటివి ఎన్నెన్నో కలలో కనిపిస్తూ ఉంటాయి. మరి
ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతమైన విశ్వశక్తిని తీసుకొని మన ఆలోచనలను ఆపివేయడం అనేది జరుగుతుంది. మనసులో నుంచి వచ్చే ఆలోచన ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే మనము మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తామని ఇక్కడ మేడము చెప్తున్నారు. చూడండి, మన అంతరంగంలోకి ప్రయాణము అంటే మేడం క్లియర్‌గా చెప్తున్నారు. ఏమని? ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడే మన అంతరంగ ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుందని చాలా చక్కగా క్లియర్‌గా చెప్తుందనమాట. మరి ఎప్పుడైతే మనము లోపలికి ప్రయాణించడం మొదలు పెడతామో, అప్పుడు మన యొక్క బుద్ధి ఆత్మతో కలిసి అంతర్ముఖమవుతుంది అని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే బుద్ధి ఆత్మతో ఆహ్, కలిసినప్పుడు మన యొక్క బుద్ధి అనేది వికసిస్తుంది. ఈ బుద్ధికి ఎప్పుడైతే మనం జ్ఞానము తో మరి ఇచ్చినప్పుడు, ఆ జ్ఞానంతో మనం గనక అంతర్ముఖమైనప్పుడు, ఈ సూక్ష్మ శరీరము మనం మెలకువతో ఉన్నా, మనకు శబ్దాలు వినిపిస్తూ ఉన్నా బయటికి రావడానికి మరి రెడీ అవుతుంది అని మేడం చెప్తున్నారు. అంటే మేడము తన యొక్క అనుభవంతో చెప్తుందనమాట. ఈ సూక్ష్మ శరీర యానము అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అంటే భయం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనలో ఒక ధైర్యం అనేది కలుగుతుందో, అంటే మనం బుద్ధి యొక్క వికసించినప్పుడు, మనకి సంపూర్ణమైనటువంటి ధైర్యం కలిగినప్పుడు, అప్పుడు మనము సూక్ష్మ శరీర యానం చేయడానికి ఉన్నటువంటి భయాలన్నీ పోయి, అప్పుడు మనం ధైర్యంగా బయటికి రావడం, మన యొక్క దేహంలో నుంచి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా మరి అలాగా బయటికి వచ్చి సూక్ష్మ శరీర యానాలు చేసేవాళ్ళు కొన్ని కోట్ల కోట్ల మంది ఉన్నారు అని చెప్తుందనమాట. మరి, మరి ఆహ్, మేడంకి ధ్యానంలోకి రాకముందే మొట్టమొదటి సూక్ష్మ శరీర అనుభవము జరిగిందట మేడంకి. జరిగింది. మరి పడుకున్నప్పుడు మేడం పైకి లేచినప్పుడు భయం వేసిందట అప్పుడు. అంటే సూక్ష్మ శరీరయానం మేడంకి ధ్యానం ఏమాత్రం తెలియనప్పుడు గూడా, సూక్ష్మ శరీరయానము అంటే తనను తాను చూస్తున్నప్పుడు భయం వేసి అమ్మో! నేను బయటకొచ్చినప్పుడు నా ఫ్యాన్ తగులుతుందేమో అని, ఆ భయము ఎప్పుడైతే అనిపించిందో వెంటనే టక్‌మని మరి లోపలికి వచ్చేసేవారటనమాట. సూక్ష్మ శరీరయానము అప్పుడు తెలియక ఆ విధంగా జరిగేది అని, ధ్యానం ముందు ఎలా ఉండేది అనేది గూడా మేడం ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో ఇక మేడంకున్నటువంటి ఆ యొక్క భయాలన్నీ పోయి, ఇక సూక్ష్మ శరీరయానము ఇక మంచం మీద నుంచి లేచి, ఇక ఎప్పుడైతే ఈ భయాలన్నీ పోయాయో ఇక సూక్ష్మ శరీరయానం ఎంతో స్పీడ్‌గా మరి స్పృహ మరి రైల్లో కూర్చున్నప్పుడు మనకు అటు ఇటు ఎలా అయితే కనిపిస్తాయో, అలాగా మేడంకి సూక్ష్మ శరీరయానం చేసేటప్పుడు అలా కనిపిస్తూ ఉండేయన్నమాట. మరి ఇక రైలు పట్టాల మీద వెళ్ళిపోతూ ఉండేది సూక్ష్మ శరీరయానం చేస్తూ ఉండేవారట. ఎందుకంటే, ఇక భయం పోయింది మేడంకి. మరి ఆహ్, ఆహ్, ఇక, ఇక ఒకటేమిటి ఇంక మేడం ఇక అప్పటినుంచి ఇక అనేక సూక్ష్మ శరీరయానాలు చేస్తూ ఉన్నారనమాట. మరి అయితే అందులో ముఖ్యంగా మేడము కొన్ని మనకి చెప్పడం జరిగింది. చూస్తే మేడం మరి సూక్ష్మ శరీరయానము జరిగినప్పుడు మేడం క్లియర్‌గా చూసుకున్నారు. ఏమని? మరి బొడ్డు భాగంలో మరి తీగతో కలిసి ఉండడం, మరి దాన్ని వెండి తీగ అని అంటారు. సిల్వర్ కార్డ్ అంటే తల్లికి, బిడ్డకి ఉండే బొడ్డు ఓహ్, పేగులాగా ఉంటుంది. అది ఎంత దూరమైనా సరే మనము అది సూక్ష్మ శరీరయానం చేసేటప్పుడు అది కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది కొన్ని నిమిషాలలో మనము భూమిని చుట్టేసి రావచ్చు అని మేడం చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి ఆహ్, ఇక ఎప్పుడైతే మేడంకి పూర్తిగా ఈ భయమైపోయిన తర్వాత, మరి ఇక అద్భుతమైనటువంటి ప్రయోగాలన్నీ చేయడం ప్రారంభించారనమాట. ఉదాహరణకి మరి స్పీడ్‌గా అలాగా ఆకాశంలో వెళ్ళిపోతూ, మరి హిమాలయాలకు వెళ్లారట. ఒకానొకసారి ఇక హిమాలయాలకు వెళ్లారట. అప్పుడు అక్కడ అన్ని హిమాలయాలన్నీ చూసి, అబ్బా! నేను భౌతికంగా హిమాలయాలు రావాలి అంటే గనక ఎంత కష్టపడి వెళ్ళాలి. నేనెంత బాగా చక్కగా మరి సూక్ష్మ శరీరయానంలో మేడం అన్నీ హిమాలయాలకు వెళ్ళి, అక్కడ ఎన్ని ప్రాంతాలు అన్నీ చాలా చక్కగా అసలు చక్కగా ఎంతో అద్భుతం అనిపించిందనమాట మేడంకి. అంతే కదా! మనకి ఎళ్ళాలి అంటే ట్రైనో, లేకపోతే ఫ్లైటో
మరి ఆ చలికి తట్టుకునే విధంగా మన భౌతిక శరీరం సహకరించాలి. ఇన్ని ఉంటే మేడమ్ చక్కగా సింపుల్‌గా ఒక్క సూక్ష్మ శరీరయానంతో మేడము హిమాలయాలకు వెళ్ళిపోయారట. ఇక ఎంతో అద్భుతం అనమాట. అక్కడ అసలు ఆహ్, అక్కడ నుంచి మళ్ళా ప్రయాణం మొదలుపెట్టి సెకండ్‌లో వెయ్యో వంతులో ఇక్కడికి మళ్ళా అలాగే ఎక్కడికి కావాలంటే అక్కడ అంత స్పీడ్ అనమాట. అంటే చూడండి మన ఫ్లైట్ గూడా పనికిరాదనమాట. అంత అన్ని సెకండ్స్ అంత త్వరగా సూక్ష్మ శరీరం మేడం చేసేవారు. సూక్ష్మ శరీరయానము మేడం చేసేవారట. మరి అక్కడి నుంచి మేడము ఎక్కడికెళ్లారట, మరి ఒకానొక ఆట స్థలం దగ్గరికెళ్లారట. ఏంటి ఆ ఆట స్థలం అని చూస్తే అదంట అమెరికాలో క్రికెట్ ఆడేటువంటి స్థలమట. అది నాకు ఎలా తెలిసింది అంటే అక్కడ మేరీ మాత క్రీస్తుని ఎత్తుకున్నటువంటి ఒక పెద్ద విగ్రహం అంటే మనకి యూఎస్ అంటే గనక ఈ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా! అది కనిపించి అప్పుడు మేడమ్‌కి మరి మేరీ మరి ఆ తర్వాత కిరీటం పెట్టుకొని ఒక చెయ్యి ఎత్తి దీపం పట్టుకొని కనిపించిన ఇవన్నీ ఈ సింబల్స్ అన్నీ చూసి అప్పుడు మేడమ్‌కి అర్థమైందట. ఏమని? నేను అమెరికాలో ఉన్నాను అని. అలాగా శూన్యంలో వెళ్తూ, వెళ్తూ మరి ఉంటే ఒక పెద్ద కొండలో సగం ఏదో ఒక ముక్క మేడం వైపు దూసుకొచ్చేస్తూ అనిపించిందట. ఫస్ట్ కొంచెం భయమేసిందట. ఏంటి నాకసలు భయం లేదు కదా! ఇప్పుడెందుకు భయం అనిపిస్తుంది అని అనుకున్నారంట. అలాగా ఆ బండరాయి తగులుతుందేమో అనిలాగా అని అనుకునే అంత సేపట్లోనే అది మేడంలో నుంచే వెళ్ళిపోయిందనమాట. అంటే సూక్ష్మ శరీరానికి మనకి చూడండి భగవద్గీతలో అంటుకోదు, నీటిలో తడవదు, అగ్నిలో కాలదు మరి అని ఇవన్నీ మనం తెలుసుకున్నాం గదా! అలాగా ఆ రాయి మేడము లోపల నుంచి వెళ్ళిపోయిందట. అంటే అప్పుడు మేడంకి అర్థం ఆహా! నాకేమి అవ్వదు, ఏది దెబ్బ తగలదు, నన్ను ఏది తాకదు అని మేడము ఇక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారట. ఇంకా ఇక నీటిలో నుంచి వెళ్ళడము ఇక ఆ! అక్కడి నుంచి ఇక చూడండి ఇంక అద్భుతం గదా! మరి. సూక్ష్మ శరీరయానం ఇంకా వచ్చిన తర్వాత ఇక మేడము ఆహ్, ఎక్కడికి ఇంద్రధనస్సు చూసారట. ఇక ఆ ఇంద్రధనస్సు దగ్గరికి కూడా దగ్గరికి వెళ్ళిపోయారట. అసలు మనం దూరం నుంచి చూస్తేనే ఇంద్రధనస్సు ఎంతో అందంగా ఉంటుంది. మరి నేను దగ్గర నుంచి చూసాను. మరి పొరలు పొరలుగా ఉన్నాయి. ఏ రంగుకి ఆ రంగు దాని స్థానంలో మరి తిరుగుతూ ఉన్నాయట. ఆ పొరలు పొరలుగా, రంగులు రంగులు వాటి స్థానం మాత్రం తప్పడం లేదట. ఆహ్, అసలు పసుపు రంగు, కాషాయం రంగు అలాగా రంగులన్నీ గూడా అద్భుతంగా ఉంది. నేను దాని వెంబడి ప్రయాణించాను. అక్కడ నాకు అలాగా ఆ ఇంద్రధనుస్సుని వెంబడిస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక గ్రహం కూడా కనిపించింది. ఆ గ్రహం చుట్టూ ఫుట్‌బాల్‌కి ఒక కవర్ తొడుగుతాం గదా! అలాగా అంటే ఒక ఫుట్‌బాల్‌కి ఒక కవరు తొడిగితే ఎలాగైతే ఉంటుందో ఒకానొక గ్రహానికి ఒక చుట్టూతూ గూడా ఒక రక్షణ కవచం లాంటిదుందట. మేడము అది గూడా చూసారు. అంటే మనకు అర్థం అవ్వడానికని ఒక గ్రహాన్ని మేడమ్‌కి ఇక సూక్ష్మ శరీరయంతో అన్నీ చూసేస్తున్నారు చక్కగా. ఒక గ్రహం దగ్గరికెళ్తే ఆ గ్రహం చుట్టూతో ఒక రక్షణ కవచంలాగా ఉందట. అదెలా అంటే ఒక బాల్‌కి కవర్ తొడిగితే ఎలా అయితే ఉంటుందో అలాగా ఆ యొక్క ఆ యొక్క గ్రహం చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఉందట. దాని పేరట ఎల్‌పి గ్రహమట. మరి అక్కడికి వెళ్ళాలి దగ్గరికైతే వెళ్ళాలి గానీ దానికి లోపలికి ఎలా వెళ్ళాలో మేడంకి తెలియలేదట. ఇంక అటు ఇటు తిరిగి ఇక మళ్ళా సూక్ష్మ శరీరం లోపల శరీరంలోకొచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత పత్రి సార్‌ని అడిగారట. సార్ నేనిలాగా ఒకానొక ఎల్‌పి గ్రహం అనేటువంటి గ్రహం ఉంది. అక్కడికి వెళ్ళాను. దాని చుట్టూతో ఒక రక్షణ కవచం ఉంది. కానీ నాకు అందులోకి ఎలా వెళ్ళాలో తెలియలేదు సార్ అని మరి పత్రి సార్‌ని అడిగితే అప్పుడు సార్ చెప్పారట. ఆహ్ అప్పుడు సార్ చెప్పారంట, "మేడం మీకు ఏ గ్రహానికి వెళ్ళాలి, ఏ గ్రహానికి వెళ్ళకూడదు, ఏది మనకు అవసరము, ఏది అవసరము కాదు, ఇవన్నీ మీకు తెలియాలి" అని సార్ చెప్పారట. మరి ఆహ్, తర్వాత ఇంకా మేడంకి అంతే కదా! మనకు కూడా చూడండి మనము వెళ్ళాల్సిన ప్రదేశాలన్నీ చక్కగా మనకెప్పుడు కావాలంటే అప్పుడు సూక్ష్మ శరీరయానం అయితే చక్కగా వెళ్ళిపోయి అక్కడ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా! చక్కగా మేడంకి ఇంక సూక్ష్మ శరీరయానం అంటే ఇంకసలు ఇంట్రెస్ట్ మహా ఆసక్తి అనేది
ఏర్పడిందనమాట మేడంకి. ఇక తర్వాత మేడంకి ఆహ్, ఇంకా తర్వాత నెక్స్ట్ సముద్రంలోకెళ్లారట. చూడండి మేడము సముద్రం లోపలికెళ్లారు. మన వల్ల సాధ్యమో చెప్పండి భౌతికంగా? మరి మేడము యాస్ట్రల్‌గా సముద్రం లోపలికి వెళ్ళిపోయారట. ఆ సముద్రం అడుగునైతే ఇక ఎంత అద్భుతంగా అసలు ఉందంటే, ఎన్నో లోకాలే ఉన్నాయట. సముద్రంలో అయితే ఎన్నో లోకాలు, ఎన్నో మత్స్యలోకాలు ఉన్నాయట. మనకి చేపలు, చేపలు అనుకుంటాం కానీ, అసలు ఆ చేపలకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా చేపలంటే ఇంకా ఎలా చెప్తున్నారంటే మేడము సగం మనిషి, సగం చేపలా ఉన్నటువంటివి కూడా సముద్రం లోపలున్నాయి. నేను అవి గూడా చూసాను. వాటికి కూడా ఎంతో జ్ఞానముంది. మరి అవి చేపలు మనల్ని పట్టుకుంటుంటే వాటికి మనం రాక్షసుల్లా కనిపిస్తాము అని ఇన్ని రోజులు తెలియక ఈ చేపలన్నీ చంపి నేను ఒక రాక్షసుడిలాగా బిహేవ్ చేశానని మేడమ్ అప్పుడు ఫీలయ్యారట. మరి అలాగా మేడమ్ అక్కడి నుంచి మరి ఇంక దాని తర్వాత మళ్ళా ఆహ్, దాని అదొక అనుభవం అనమాట. మళ్ళా ఇంకొక హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, అక్కడ మరి తపోలోకం ఎళ్లారట మేడము. తపోలోకం ఎళ్లారట. ఆ తపోలోకం ఎలా ఉందంటే, మేడమ్ చెప్తున్నారు. అసలు ఆ తపోలోకమైతే ఎంత అందంగా ఉందో, ఎన్ని రకాలైనటువంటి రంగులు, రంగులు ఉన్నాయి అని చెప్తున్నారు. అక్కడ ఆ తపోలోకంలో ఎలా ఉంది అంటే ఆహ్, భూమి మీద ఎవరైతే మరి తపస్సు చేసిన తర్వాత తపోలోకంలోకి వెళ్లి దాన్ని కంప్లీట్ చేస్తున్నారట. చూడండి భూమి మీద ధ్యానం చేయడమే కాకుండా ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా తపోలోకానికి వెళ్లి అక్కడ దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ యొక్క తపస్సు అనేది కంప్లీట్ చేస్తారనమాట. అది చివరి పరీక్ష. ఎంత సాధన చేసుకుంటున్నారో వాళ్ళందరూ నేను చూసి ఎంతో చక్కగా ఆశ్చర్యపోయాను. ఎంత బాగా సాధన చేస్తున్నారో ఆ తపోలోకంలో అందరూ కూడా అని మేడం చెప్తున్నారు. ఇంకా, ఇంకా మేడము ఇంక అన్ని లోకాలు తిరిగొచ్చిన తర్వాత ఎన్నో తర్వాత ధైర్యం అనేది పెరిగిపోయిందనమాట మేడంకి. ఇంకా చెప్తుందనమాట. మరి 1999లో అయితే మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పొలిటికల్ పార్టీ కూడా మరి ఆధ్యాత్మిక పార్టీ పెట్టడం గూడా జరిగింది. మొట్టమొదటిగా మరి విజయవాడలో నేను ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా కూడా నేను పోటీ చేశాను. పోటీ పార్టీ మరి పని అయిపోయిన తర్వాత మరి ఆహ్, అంటే మేడము ఎందుకు చెప్తున్నారంటే, మామూలుగా పార్టిసిపేట్ చేసే వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుంది, వీళ్ళు ఈ పాంప్లెట్స్ పంచిపెట్టడం గానీ, ఇవి గానీ ఎంతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఎంతో ఆనందంగా మేము ఇవన్నీ గూడా పనులన్నీ చేసేవాళ్ళము. అది డిఫరెన్స్ అని చెప్తున్నారు. అంతే కాకుండా పత్రి సార్ వెరీ క్లియర్‌గా చెప్పారట. ఏమని గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వెళ్ళవద్దు. వాళ్ళతో మనం ఒక్క మాట గూడా అనిపించుకోకూడదు. పొరపాటు పనులు అలాంటియి ఎప్పుడు చేయొద్దని పత్రి సార్ చెప్తూ ఉండేవారట. అయితే మేడము ఒకానొక సామాన్య గృహిణిగా ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళతోనే మాట్లాడాలి అంత భయమున్నటువంటి మేడము మరి ఇంటింటికెళ్ళి బంధువులు వాళ్ళు, వీళ్ళు ఏమనుకుంటారని ఏమాత్రం భయం లేకుండా ఆ పాంప్లెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇక ఎంత ఒక విహారయాత్రలాగా మేమైతే పార్టీకి కోసము ప్రచారం చేసేవాళ్ళము. అసలు మాకైతే అసలు ఇలా ఉంటుందా అని కూడా మాకెంతో బాగా అనిపించేదని చెప్తున్నారు. ఇక దాని తర్వాత మేడం ఇంకొక ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇలాగా ఆహ్, ఈ ఒకానొక టైంలో ఆహ్, మేడంకి ఒళ్ళంతా కూడా చల్లగా అయిపోవడం స్టార్ట్ అయిందట. ఏంటి అంటే గనక అప్పుడు కొంచెం మేడంకి ఎందుకిలా అవుతుందని భయమేసిందట. తీరా చూస్తే అప్పుడేమైందంటేనట, 6 నెలలు మేడం అసలు శరీరంలోనే లేరట. చూడండి 6 నెలలు శరీరంలో లేరట. ఏంటి అంటే, ఆ శరీరంలో మేడం గారి యొక్క శరీరంలో వర్ధమాన మహావీరుడు వాక్ ఇన్ అయ్యారనమాట. ఆయనొచ్చి, ఆయన పనులన్నీ ఆయన జేసేవారట. బయట తిరగడం, పార్టీ పనులన్నీ గూడా మరి ఆయనే చేసేవారట. అంటే వాకిన్స్ అంటే, వీళ్ళ ఆత్మ పక్కకెళ్ళిపోతుంది. వేరే ఆ వర్ధమాన్ మహావీరుడు వచ్చి 6 నెలలు మేడం గారి యొక్క బాడీలో ఉండడం జరిగిందట. అయితే మరి మేడము
మరి వర్ధమాన మహావీరుడు ఆయన 6 నెలలు మేడం యొక్క బాడీలో ఉంటే, మరి మేడం యొక్క ఆత్మ ఎక్కడికెళ్ళిపోయింది అంటే, మేడం అది కూడా చెప్తున్నారు. ఆ టైంలో మేడము భావనా లోకానికెళ్ళిపోయారట. అక్కడ భావనా లోకంలో కూడా ఎలా ఉంది అంటే చెప్తున్నారు మేడం. ఎలా అంటే ఒక పగలు, ఒక రాత్రి అలాగా అంటే మనకిక్కడున్నటువంటి టైంకినను అక్కడున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఒక రాత్రి, ఒక పగలు అంటే 6 నెలలయిపోయినట్లేనంట. అంటే చూడండి ఒక రాత్రి, ఒక పగలు మేడము భావన లోకంలోకెళ్ళొచ్చేటప్పటికి ఇక్కడ 6 నెలలు మన భూమి మీద 6 నెలలయిపోయాయట. 6 నెలల్లో మరి వర్ధమాన మహావీరుడు ఆయన చేయాల్సిన పనులన్నీ గూడా చేయడం జరిగింది అని చెప్తున్నారు. మరి ఇంకా ఆ భావనా లోకంలో మేడం యొక్క ఆత్మ అనుభవం ఏంటి అంటే గనక, అక్కడ వాళ్ళందరిని గమనించడం అనమాట. మేడము అక్కడ మనలాగే ఉన్నారట. ఆళ్ళు గూడా బిజినెస్ చేస్తున్నారట. అక్కడ గూడా హోటల్స్ ఉన్నాయట. ఇల్లులున్నాయట. మరి అక్కడ గూడా ఒక ఇంట్లోకి వెళ్తే మరి అక్కడ ఒక స్త్రీలు కనిపించారట. హ్మ్. ఆవిడ ఇంటావిడ ఆవిడ అలంకరణ చేసుకుంటుందంట. ఆవిడ చాలా బాగా రెడీ అవుతుందనమాట. "ఎక్కడికెళ్తున్నావమ్మా" అంటే ఆహ్, ఆవిడ ఎక్కడికెళ్తున్నావంటే ఆవిడ చెప్పిందట. నేను పత్రి సారు రాసినటువంటి 'తులసీదళం' అనే గ్రంథము రిలీజ్ చేస్తున్నారు. అది అటెండ్ అవ్వడానికెళ్తున్నాను అని చెప్పారట. అదేంటి అదెప్పుడో రిలీజ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఎళ్ళడం ఏంటి అని మేడంకి డౌటొచ్చిందంట. అంటే అవునవును. అది ఫస్ట్ రిలీజ్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రిలీజ్ అవుతుంది. అందుకనే వెళ్తున్నాను అని చెప్పారట. మేడంకి ఆశ్చర్యమేసిందట. ఆవిడ వెంటనే మళ్ళా ఒక రూమ్‌కెళ్ళి ఆవిడ వెంటనే ఆవిడ యొక్క అలంకరణ అంతా గూడా వెంటనే మార్చేసుకున్నారనమాట. డైమండ్స్‌తో మార్చుకున్నారట. అబ్బా! ఎంత స్పీడ్‌గా వీళ్ళు బాగా రెడీ అవుతున్నారు. ఎంత బాగా ఎంత స్పీడ్‌గా వీళ్ళు మార్చుకున్నారో అని మేడం అనుకున్నారనమాట. అయితే ఆహ్ ఆవిడ చెప్పింది గదా! నేను రెండవ ప్రచురణ రిలీజ్ కోసం వెళ్తుంటే అంటే వెంటనే అయితే నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పేసి మేడము అక్కడికి వెళ్ళిపోయారట. ఈవిడ ఎళ్తున్న ప్లేస్‌కి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ భూమి మీద అప్పుడు ఆవిడ ఈవిడ దేహంలోకి వచ్చారట. ఆహ్, ఆ! ఆహ్, వస్తే మరి ఇన్ని రోజులు అంటే 6 మంత్స్ ఈవిడ భూమి మీద లేరు గదా! నేను భావనా లోకంలో ఉన్నానని మరి ఆ లేడీ గూడా చెప్పడం జరిగిందనమాట. ఎవరో తీసుకొని ఎవరో మిమ్మల్ని ఇలాగా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దింపారు మీరు మిమ్మల్ని ఈ భావనా లోకంలో అని ఆవిడ చెప్పిందనమాట. వెంటనే మరి ఇంక వెళ్ళిపోవాలని ఈవిడికి తెలిసిపోయింది గదా! ఇంకా భావనా లోకంలో నేను ఇక్కడే ఉన్నాను అని, వెళ్ళిపోవాలి అని అనుకుండగానే వెంటనే ఇంక ఆవిడ స్మృతిలోకి అంటే ఆవిడ శరీరంలోకి రావడం జరిగిందనమాట. కానీ ఆహ్, కొంచెం లోపల ఎక్కడో ఏంటి నేను వేరే లోకంలో ఉన్నానా అని తిరిగి మళ్ళా శరీరంలోకొచ్చేటప్పటికి ఆవిడకి కొంచెం భయమేసిందట. భయమేసి నెమ్మదిగా మరి శరీరంలోకొచ్చేసరికి పక్కన పత్రి సారు అన్నారట. ఆహ్, అంటే మేడంకి కొన్ని నెలలు మనము ఒక వేరే ఊరు వెళ్ళి వస్తే ఎలా ఉంటుందో మేడంకి కొత్త కొత్తగా అలాగ ఇల్లు కనిపించిందనమాట. మేడం వాళ్ళ ఇల్లే. త తర్వాత ఆహ్ తర్వాత పత్రి సారు అన్నారట. "ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు" అని పత్రి సార్ చెప్పారట. సో, ఇలాగా మేడము భావనాలోకం కూడా నేను వెళ్ళి వచ్చాను అని మేడము ఎక్స్‌పీరియన్స్ చెప్తుందనమాట. అలాగా ఇక మేడమ్‌కి ఎన్నో అద్భుతమైన అనుభవాలు మై డియర్ ఫ్రెండ్స్. అలాగా ఒకానొకసారి వైజాగ్‌లో రెడ్డి నాయుడు గారి ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ కట్టారట. దాని పేరు కృష్ణ పిరమిడ్ అట. ఆ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తుంటే అక్కడి నుంచి మళ్ళా సూక్ష్మ శరీర యానం జరిగి పైలోకాలకి వెళ్ళిపోయారట. ఇంకా అక్కడ అంతా తిరుగుతూ ఉన్నారు. ఎంత వేగంగా అంటే మరి ఇక ఎన్నో గ్రహాలు దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇలాగా మేడము ఆల్రెడీ ఎన్నో లోకాలు వెళ్ళొచ్చారు అప్పటికే మేడం. ఇంకా జనాలోకం చూసేసారట. తపోలోకం చూసారు. ఇంకా ఇవన్నీ వెళ్ళేటప్పటికి సత్యలోకం దగ్గరికి కూడా వెళ్లారట. ఇక సత్యలోకం చుట్టూ ఎలా ఉంది అంటే బంగారపు రంగుతో మెరిసిపోతూ ఉందట సత్యలోకము. ఇంకా దాని చుట్టూతా కూడా ఒక పెద్ద పాము కాపలా కాస్తుందనమాట సత్యలోకం. ఎవరు పడితే వాళ్ళు ఆ సత్యలోకానికి వెళ్ళడానికి లేదట. మరి
ఒక ఒక లోకంలో ఒక స్థానం సంపాదించిన తర్వాతే వేరొక లోకానికి వెళ్ళగలిగేటంటే అంటే అక్కడ కూడా ఒక అర్హత అనేది ఉంటుందనమాట. అలాగా మేడం అలా చూసుకుంటూ వెళ్ళిపోయారట. ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే ఒక ఒక ఒకానొక గ్రహము తళతళ తళతళ మెరిసిపోతూ ఉందట. నెమ్మదిగా దాంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్లారట మేడము. అక్కడ ఎక్కడ చూసినా కూడా క్రిస్టల్స్ అంట అన్నీ. క్రిస్టల్స్ బోలెడన్నున్నాయట. అవన్నీ మెరిసిపోతూ ఉన్నాయట. ఒక అందులో అందులో ఆ గ్రహంలో మధ్యలోనట ఒక ఒక మనిషి నిల్చుని ఎడమ చేత్తోనేమో ఎత్తి గ్లోబ్ లోపల మధ్య భాగాన్ని ఇలా సరిచేస్తూ ఉన్నారట. కాలితోనేమో కింద భాగాన్ని నొక్కుతున్నారట. కుడి చేత్తోనేమో గ్లోబ్‌ని గుండ్రంగా తిప్పుతూ ఉన్నారట. ఏంటి ఇలాగ ఇయన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఏం చేస్తున్నారు ఈయన? ఎవరు స్వామి మీరు? అని అడిగారట ఆయన్ని. అడిగితే నేను శ్రీకృష్ణుడిని అని అన్నారట. కృష్ణుడా మీరా? మరి మురళి పెట్టుకుని ఉన్న రూపం మనకు తెలుసు కదా మేడంకి. మరి అలాగా అలా తెలుసు కానీ, ఇలాగా కృష్ణుడు ఇలాగుంటాడని మేడంకి అప్పుడే తెలిసింది ఆహ్, అని ఆయన కృష్ణుడని చెప్పగానే, మరి మేడం నమస్కరించుకుంటూ, "ఏం చేస్తున్నారు కృష్ణ?" అని అడిగారట. అడిగితే కృష్ణుల వారు చెప్పారట. ఏమని? భూమండలంలో పిరమిడ్‌లు కట్టించడం వెనుక ఒక రహస్యం ఉంది. ఆ రహస్యము ఒక పత్రికారికే తెలుసు. ఆ! ఐదవ పరిధి లోకం వాళ్ళకి మాత్రం తెలుసు. అందుకనే ఆరోగ్యం కోసము, ప్రశాంతత కోసము మరి ఈ యొక్క పిరమిడ్ ధ్యానం చేయాలి అని చెప్పారట శ్రీకృష్ణుల వారు. భూమండలంలో ఇన్ని పిరమిడ్స్ నిర్మింపచేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ తప్ప అని శ్రీకృష్ణుల వారు చెప్పారట. ఇంకా నేను ఆ పిరమిడ్‌లో ఉండేటువంటి ఆ యొక్క మహాజ్ఞానాన్ని యూనివర్స్‌తో అనుసంధానం చేస్తున్నాను. చేసి భూమి మీదకి పంపిస్తున్నాను అని శ్రీకృష్ణ వారు చెప్పారట. మరి నీ సూక్ష్మ శరీరం ఎలా అయితే వచ్చిందో, క్రిస్టల్స్ గూడా అలాగే వస్తాయి అని చెప్పారనమాట. చెప్పినాక ఇంక శ్రీకృష్ణుల వారిని చూసేటప్పటికి ఇంక మేడంకి ఇంక ఏవో ప్రశ్నలేయాలని ఇక అనిపిస్తూ మరి ఇంకా ప్రశ్నలు వేస్తూ ఉంటే చెప్పారట. ఆహ్, "ఇక వెళ్ళండి మీరు. ఇక ఇక్కడ మీరు ఉండక్కర్లేదు. అని వెళ్ళిపోండి" అని చెప్పారట శ్రీకృష్ణుల వారు. ఇంక అక్కడి నుంచి వచ్చేసారనమాట. దాని తర్వాత మళ్ళా ఇక మేడము ఒక గ్రహం కాదు, ఇంక ఎన్నో గ్రహాలు అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. మరి అక్కడికెళ్తుంటే ఒక ఒక చోటట చిన్న చిన్న శరీరాలట. మెరిసిపోతూ దేవతలు గ్రహం చుట్టూతా తిరుగుతూ ఉన్నారనమాట. చిన్ని చిన్ని శరీరాలట. ఆహ్, తిరుగుతూ ఉన్నారనమాట. చిన్న ప్లానెట్ అంట అది. అది ఎలా ఉందంటే అక్కడున్న వాళ్ళందరూ గూడా మన చూపుడు వేలంత చిన్నగా ఉన్నారట. వారికేమో సీతాకోక చిలకల వలె రెక్కలున్నాయట. ఇక అక్కడైతే అద్భుతమైనటువంటి సంగీతం వినిపిస్తూ ఉందట. వాళ్ళ రెక్కలేమో అనేక అద్భుతమైన రంగులతో ఉన్నాయట. మరి అవి కదిలించినప్పుడల్లా వాటిలో నుంచి సంగీతం వస్తుందట. మరి ఆహ్, ఏమిటి ఈ లోకం ఏంటి అని అడిగితే, అది యక్ష గంధర్వ లోకము అని వాళ్ళు చెప్పారట. ఇక్కడ సంగీతమే ప్రాణము. నాట్యము సంగీతం అసలు సంగీతంలో, నాట్యంలో ఏముంటుంది అంటే, అందులో కూడా ఆధ్యాత్మికతే అని వాళ్ళు చెప్పారట. మరి అయితే నాకు కూడా ఆ సంగీతాన్ని అనుభవించాలని ఉంది అని అడిగారట మేడము. అడిగితే, అయితే నువ్వు కూడా మాలాగా మారిపో అని వాళ్ళు పట్టుకోగానే మేడం గూడా చిన్నగా అయిపోయి, మేడం కూడా వాళ్ళలాగా చిన్న రెక్కలొచ్చాయట. అప్పుడు మేడం విన్నారట ఆ సంగీతము. అసలు ఎంత అద్భుతంగానో ఉంది. అసలు ఎంత అద్భుతమైన స్థితికి ఎంత అద్భుతంగా ఉందో ఆ యొక్క నాదము అని మేడము చెప్తుందనమాట. మరి అలాగా సంగీతం తెలిసిన మహానుభావులందరూ గూడా ఇంత ఆనందం పొందుతారని అప్పుడు మేడంకి తెలిసిందనమాట. మరి ఇక తర్వాత వాళ్ళు "ఇక మీరు వెళ్ళిపోండి" అని చెప్పారట వాళ్ళు. ఇక మళ్ళా మేడము అక్కడి నుంచి వచ్చేసారనమాట. మరి ఇంకా మేడంకి అక్కడి నుంచి ఇంక అన్ని గ్రహాలు ఇంక మేడము ఒక గ్రహం కాదు. ఇలాగ అనేక గ్రహాలు ఇంక అలాగా తిరుగుతూ ఉన్నారనమాట. ఆ గ్రహం నుంచి ఇంకో గ్రహానికెళ్లారట.
అక్కడకు వెళ్ళేసరికి ఒక 50 దాకా సూక్ష్మ శరీర అచ్చు దారులు కనిపించారట. అందరూ కలిసి ఆ గ్రహం లోపలికి వెళ్లారట. అంటే మేడమే కాదు, మేడంలాగా ఇంకా సూక్ష్మ శరీరయానం చేసేవాళ్ళు ఇంకో 50 మంది అక్కడ కనిపించారంట. వీళ్ళందరూ కలిసి ఆ యొక్క గ్రహం లోపలికి వెళ్లారట. ఆ లోపల అన్నీ గూడా ఎలా ఉన్నాయంటేనంట, పిరమిడ్స్ ఉన్నాయట, ఇళ్ళున్నాయట. ఇళ్ళన్నీ గూడా చక్కగా పిరమిడ్ లాగా ఉన్నాయట. పెద్ద పెద్ద బావులున్నాయట. నీళ్లు తోడుతున్నారట. అయితే ఒక ప్రశ్న అడిగారట పిల్లవాడిని. అక్కడ ఒక చిన్న బాబునడిగి ఆహ్, అంటే వెంటనే ఆ పిల్లవాడు ఆహ్, ఏమని చెప్పాడంటే, "అతను పిల్లవాడిలా కనపడుతున్నాడు కానీ మహాజ్ఞాని" అని అర్థం. అంటే అడిగారనమాట. ఏమని? ఆహ్, ఒక చిన్న బాబు ఏమి చెప్తాడు? పెద్దవాళ్ళని ఎవరినన్నా అడిగి కనుక్కోండి అని చెప్పాను కానీ, వెంటనే ఆ పిల్లవాడు చెప్పిన అంటే మేడము ఎవరో ఒకళ్ళు చిన్న పిల్లవాడిని ప్రశ్నిస్తూ ఉంటే, మేడమ్ చిన్న పిల్లోడు గదా! పెద్దవాళ్ళని అడగండి అంటే, కానీ ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి వాడు ఒక పెద్ద ఆ బాబు ఒక పెద్ద మహాజ్ఞానం అని అర్థమైందట. ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు, ఆ లోకంలోని వాళ్ళు లోని వారు ఎలా ఉంటారు? ఏం చేస్తారు? వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలని కూడా తెలుసుకోవాలి అని మేడం చెప్తున్నారు. అంటే ఒక అమెరికాకు వెళ్ళాలి అంటే, వాళ్ళకంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! ఆ రూల్స్ ప్రకారమే అక్కడ ఉంటాం. భారత్ రూల్స్ ప్రకారం ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా! అలాగే ఒక భూమి మీద ఒక భూమి మీదే ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళినప్పుడు అన్ని రూల్స్ ఉన్నప్పుడు, మరి ఒక లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళినప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయి అని మేడం మనకి చెప్తున్నారండి చూడండి. ప్రతి లోకంలో గూడా దానికి సంబంధించినవంటి నియమ నిబంధనలు ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకోవాలి అని చెప్తుందనమాట. మరి అవి ఎక్కడ తెలుసుకోవాలి? అంటే భూమండలంలోనే తెలుసుకోవాలని చెప్తున్నారు. ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరమే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఆత్మ ఎదుగుదలకి మూల కారణమే సూక్ష్మ శరీరం అని చెప్తున్నారు. మనం ఆత్మ ఎదగాలి అంటే గనక సూక్ష్మ శరీరయానాలు చెయ్యాలి అని చెప్తున్నారు. మరి చేస్తేనే గదా ఇన్ని లోకాలు మేడంకి ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ గూడా? మేడం అనేక గ్రహాలు, అనేక లోకాలు మరి గంధర్వలోకమెళ్లారు, తపోలోకమెళ్లారు, జనాలోకమెళ్లారు, సత్యలోకం అంటే ఇలా ఉంటుందని తెలుసుకున్నారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు గూడా చెయ్యాలి అని చెప్తున్నారు. మరి ఈ సూక్ష్మ శరీరము మన్ను తిన్న పాములా ఆహ్, పడుకుంది. ఒక్కొక్కళ్ళలో ఏమైపోయింది? ఈ జ్ఞానం ఎన్ని కోట్ల జన్మలో, ఎన్ని లక్షల జన్మలో ఎత్తి ఉన్నారు. వీళ్ళ జ్ఞానమంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది? అలా వచ్చిన సూక్ష్మ శరీరాలు ఏమైనాయి? ఎవరికి తెలుసు? ఆ! అలాగా నేను ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయానని చెప్తున్నారు. లోకమంతా చూడడం మొదలుపెట్టాను. ఆ! నాట్యము, కళలు అన్నీ ఉన్నాయట అక్కడ. అక్కడ అసలు మనం అనుకుంటూ ఉంటాం సంగీతం కాదు. ఇలాంటివి అన్ని లోకాల్లోనూ ఉన్నాయని చెప్తున్నారు మేడము. మరి అక్కడ కూడా విద్వాంసులు ఉన్నారు అని చెప్తున్నారు. ఆహ్, అక్కడి నుంచి ఇవన్నీ చూసిన తర్వాత బయటకొచ్చేసారన్నమాట. అందరూ కలిసి ఒక పడవలాగా ఉందట. దాని మీద నుంచున్నారట. మళ్ళీ బయలుదేరారట. ఈసారి గ్రూప్‌గా బయలుదేరారు. గ్రూప్ సూక్ష్మ శరీరయానంతో కలిసి అంటే ఇప్పటి వరకు ఇండివిడ్యుయల్‌గా సూక్ష్మ శరీరయానం చేశారు. ఇప్పుడు ఈ గ్రహంలోకి మాత్రము ఒక గ్రూప్‌గా మనం ఒక గ్రూప్‌తో తీర్థయాత్రలు చేస్తాం గదా! అలాగా మేడం గూడా ఇక్కడ గ్రూప్‌తో సూక్ష్మ శరీరయానాలు చేశారట. మరి కలిసి బయలుదేరారట. బయలుదేరి వస్తూ ఉంటేనట, కింద బ్లూ క్రిస్టల్‌లాగా మెరిసిపోతున్నాయట. అన్ని క్రిస్టల్సే. ఎక్కడ చూసినా క్రిస్టల్సే. మనుషులెవ్వరూ అసలు కనిపించట్లేదట అక్కడైతే. అక్కడ ఏమీ లేదు. అన్ని రంగులే కనిపిస్తున్నాయట. హఠాత్తుగా వాటిని చూస్తూనే గుర్తుపట్టారట మేడమ్. గట్టిగా అరిచేసారట మేడమ్ అయితే. "ఆపండి, ఆపండి" అని నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇక్కడ దిగిపోతాను. ఇదే నా ప్లేన్ అంటూ మరి అని మేడము నేనింక దిగిపోతానంటే ఇంక వాళ్ళు మేడము దింపేశారనమాట. నేను అక్కడికి వచ్చి చూస్తే కింద దిగినాక అది వైజాగ్. అక్కడి నుంచి డైరెక్ట్ అది వైజాగ్ అని తెలిసింది. ఆ పైన ఉన్నప్పుడు వైజాగ్ నాకు ఎందుకు కనిపించలేదు అంటే, మనము ఇంకొక లోకం నుంచి వస్తున్నప్పుడు ఈ లోకం అలా కనపడుతుంది. చంద్రమండలంలోకి భౌతికంగా వెళ్ళినప్పుడు ఏమీ కనపడదు. రాళ్ళు, రప్పలు తప్ప. అదే ఒక సూక్ష్మ శరీరయానంతో వెళితే గనక
అసలు చంద్రమండలంలో ఏమున్నాయి అనేవి తెలుస్తాయని మేడం చెప్తున్నారు. ఫిజికల్ సైన్స్‌కి ఇది అర్థమే కాదు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నేను ఆ పైన ఉన్నప్పుడు అలా కనిపించాయి. వెంటనే నేను నా శరీరంలోకి వచ్చేసాను. అరగంట పైనే పట్టింది. కృష్ణా పిరమిడ్ చాలా చిన్నది. 10 మంది కూర్చోవచ్చేమో. ఆ! కానీ అది కృష్ణుడి లోకానికి కనెక్ట్ అయి ఉంది. అప్పుడు అర్థమైంది. ఇలా ప్రతి ఒక్క పిరమిడ్‌కి ఎంత విశిష్టత ఉంది. ఈ రహస్యం తెలుసుకుంటేనే గదా మనం ఉపయోగించుకునేది. దీనికి ఉదాహరణ నేనే. కేవలం ఆరోగ్యం కోసమే కాదు ధ్యానం. ఎన్నెన్నో అనారోగ్యాలు తగ్గాయి నాకైతే ధ్యానంలోకొచ్చాక. మరి ధ్యానం యొక్క శక్తి, విశ్వశక్తిని ఇన్నాళ్ళు నేను మరి తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే తెలుసుకున్నానో మరి మేడము అనారోగ్యాలన్నీ గూడా నేను పోగొట్టుకున్నాను అని చెప్తున్నారు. మరి భగవద్గీత మంచి వాక్యాలు చెప్తూ ఉంటుంది. కానీ మనకి ఎక్కవు. ఆ! ఆహ్, ఏకాగ్రత కోసము, ప్రశాంతత కోసము ఇలా అన్నింటికి ధ్యానం అని చెప్తారు. ఇలా ధ్యానంలో కూర్చోబెడితే మరి ఆత్మ ఎదుగుదలకి శ్వాస మీద ధ్యాసే కదా! అని మేడం మనకి ఇక్కడ చెప్తున్నారు. ముక్కులోని గాలి ముక్తికి దారి అని చెప్పారు. ఇది ఎలాగో ఇది వైజాగ్‌లో మరి నాకు ఈ అనుభవం కలిగింది నా కృష్ణా పిరమిడ్‌లో అని చెప్పేసి మేడము మరి చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగా మేడంవి అనుభవాలు మామూలుగా లేవు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతాలనమాట. సో, తిరిగి మనము రేపటి భాగంలో మేడం యొక్క విశిష్టమైనటువంటి అనుభవాలేంటో రేపటి భాగంలో తెలుసుకుందాం. హ్మ్. థాంక్ యూ. హ్మ్.